विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे 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 संभवं नीके संभवं संभवं नीके संभवं धर्मानिकी నువ్వే రాజువై న్యాయానికి నువ్వే ముట్టివై ధర్మానికి నువ్వే రాజువై న్యాయానికి నువ్వే ముట్టివై అవినీతినే అణచివై అన్యాయమే తుడిచివై అది నీకే సంభవం 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 కడుపు పండగ పుట్టినావు కొడుకుగా తల్లి కట్టె కాలగా చేరినావు కాటికి చెయ్యవలపు పంటగా వీడినావు ప్రేమని చెయ్యి గుండె రగలగా ఆర్పినావ మంటను ఆరగిరే మంటలు ఎక్కడివి పగిలే గొంతులు ఎవరివి నీ తల్లివా నీ చెల్లివా నీ తల్లివా నీ చెల్లివా దిక్కులేని అనాథలవా రోడ్డు పక్క అభాగ్యులవా పులివై బెబ్బులివై బొబ్బిలి పులివై బొబ్బిలి పులివై సాగిపో చిన్నతనంలోనే చనిపోయినా నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశావు. నాకంటూ ఓ గుర్తింపునిచ్చావు. నేను ప్రయోజకుడినైతే చూసి గర్వపడాలనుకున్నావు. కానీ విధి నిన్ను వదిలి నాకు దూరం చేసింది. మీ ఇరువురిని కాల్చి బూడిద చేసిన ఆ కిరాతక నా కొడుకులు భవన భవంతాలలో ఎక్కడ దాగి ఉన్నా వెతికి పట్టుకొని ఈ బొబ్బిలి గడ్డపై శవాలను సమాధులు చేస్తాను. అప్పుడే మీ ఇరువురి ఆత్మలకు శాంతి, నా మనసుకి ప్రశాంతి. I will kill the bastards. ఎవరక్కడ? నేనే అంటే నేను దేవిని. నేనెవరో తెలీదా? తెలుసుకునేటి అంతటి చనువు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ నువ్వెవరో తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. ఏమిటి ఆ పిచ్చి ప్రశ్న? చూడమేష్, నా పేరు నువ్వు అనుకుంటున్న మనిషిని నేను కాను. అంటే నేను ఏ మనిషి అనుకుంటున్నానో ఎవరు అనుకుంటున్నానో నీకు తెలుసు అన్నమాట. మీరు అనుకుంటున్న మనిషిని నేను కాను.
అయితే నేను ఎవరనుకుంటున్నానో ఏమనుకుంటున్నానో మీకు తెలుసు అన్నమాట. ఏ, ఏమిటా తలతెక్క సమాధానం? అసలు ఎవరు నువ్వు? బొబ్బిలి సింహాన్ని. కాదు 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 కాదు. అవును అవును అవును, నేనే నేనే ఆ బొబ్బిలి సింహాన్ని. పేరు మార్చుకున్నంత మాత్రాన నువ్వు కాకుండా బాబు, నువ్వు ది గ్రేట్ పాప్ సింగర్ రాజా, నా రాజావి. నో, మీరు పొరబడుతున్నారు. ఆ పేరు గల వారు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇక మీరు వచ్చిన దారిని వెళ్ళవచ్చు. వెళ్ళటానికి కాదు నేను వచ్చింది. మరి దేనికి? నువ్వు ఎవరో ఏంటో తెలుసుకోవాలని వచ్చాను. చెప్పానుగా, బొబ్బిలి సింహాన్నని. హో నో, నేను నమ్మను. నువ్వు ఖచ్చితంగా ది గ్రేట్ పాప్ సింగర్ రాజావే. నేనే 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 ఎన్నిసార్లు చెప్పాలి? బొబ్బిలి సింహాన్నని. ఓకే, రాజా ఎవరు నీకు తెలియదంటావు? తెలీదు. అతనే నా సర్వస్వం. నేను అతను మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాము. కానీ అతను నన్ను మాయ మాటలతో నయవంచన చేసి నన్ను మోసం చేశాడు. నో, రాజా నిన్ను మోసం చేయలేదు. ఆ విషయం నీకెలా తెలుసు? తెలుసు. ఎలా తెలుసు? ఎందుకు తెలుసు? చూడమేష్, ఎంతసేపు నీతో మాట్లాడటమే అనవసరం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? చంపుతావా? చంపు. అన్నిటికీ సిద్ధపడి ఈ అడవుల్లో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అయితే వచ్చిన పని ఏమిటో చెప్పు, నాకు చేతనైనంత సహాయం చేస్తాను. సహాయం చేస్తారా? అయితే చెప్తాను వినండి. నేను రాజా ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాము. మేము ప్రేమించుకునే విషయం వాళ్ళ అన్న వదిలికి చెప్పి ఒప్పిస్తానని ఈ బొబ్బిలి వచ్చాడు. వచ్చిన తర్వాత నుంచి అతను ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో ఏమీ తెలియలేదు. అతన్ని వెతుక్కుంటూ నేను వచ్చాను. ఇక్కడ ఆ పేరుతో ఎంక్వైరీ చేస్తే ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరని చెప్తున్నారు. ఈలోగా నేను బొబ్బిలి గడ్డ మీద ఒక పోస్టర్ని చూశాను. ఆగిపోయేవే, ఏముంది ఆ దాని మీద? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టిస్తే ₹1,00,00,000 బహుమానం ఇవ్వబడుతుంది అని ఉంది. ఏమిటి అతని పేరు? బొబ్బిలి సింహం, పగబట్టిన బొబ్బిలి సింహం. బొబ్బిలి సింహాన్ని పట్టిస్తే ₹1,00,00,000. శబాష్! ఏమి చట్టం, ఏమి చట్టం, ఏమి న్యాయం! తప్పు చేసిన వాడు తప్పుకుంటున్నాడు. వాడు ఎక్కడ పట్టుబడతాడో అన్నాడు. ఏ తప్పు చేయని నన్ను పట్టిస్తే ₹1,00,00,000 ఇస్తానంది ఈ ప్రభుత్వం. శబాష్! ప్రకటన చేయించిన ప్రభుత్వానికి 1,00,00,000 వందనాలు. ఆ ప్రకటన చదివి నన్ను పట్టుకున్న వీరులకి 100,00,00,000 వందనాలు. మరి ఇంకేం, నేనే ఆ బొబ్బిలి సింహాన్ని. ఓ, వెళ్ళి చెప్పు, బొబ్బిలి గడ్డ పైన నేను బొబ్బిలి సింహాన్ని చూశాను అని. కానీ నేను చూసింది బొబ్బిలి సింహాన్ని కాదు. మరి ఇంకెవరిది? ది గ్రేట్ పాప్ సింగర్ రాజా ఫోటోని. రాజా రాజా రాజా, ఆ రాజా ఎప్పుడో చచ్చిపోయాడు. ఎందుకు? సార్, నా అన్న వదిలిని ఎవరో కాల్చివేశారు. నాకు న్యాయం చేయండి అని న్యాయస్థానం ముందు నిలబడి దీనంగా విలపించిన రోజున, నేరం చేస్తూ ఉండగా చూసిన సాక్షుల్ని తమ్మన్న రోజునే ఆ రాజా చచ్చిపోయాడు. రాజా సార్, నా అన్న వదిలిని ఎవరో చంపివేశారు. నాకు న్యాయం చేయండి అని న్యాయస్థానం ముందు నిలబడి దీనంగా విలపించిన రోజున, నేరస్తులను రుజువు చేసి వివరాలు మాకు అందించమన్న రోజునే నువ్వు ప్రేమించిన ఆ రాజా చచ్చిపోయాడు. రాజా, ఏ రాజా? నా రాజా. ఈ చట్టానికి కోర్టుకి కావాల్సింది సాక్ష్యాలు, ఆధారాలు. అవి లేకుండా ఎన్ని ఘోరాలైనా ఎన్ని నేరాలైనా చెయ్యవచ్చని తెలుసుకున్నాను. అందుకే మంచితనం మానవత్వం మర్చి, బాంధవ్యాలను మర్చి ఇలా బొబ్బిలి సింహాన్ని అయ్యాను. రాజా, ఇంతకీ నీ అన్న వదిలి చంపిన ఆ అంతకులు ఎవరో తెలిసిందా? వాడు ఎంతటి వాడైనా చివరకు ఆ యమధర్మరాజైనా వాడిని కాల్చి బూడిద చేస్తాను. నేను సాగిస్తున్న ఈ మారణ హోమంలో ప్రేమ బంధం
అది ముఖ్యం కాదు దేవి, ముఖ్యం కాదు. ఈ మహాసంగ్రామ మారణ హోమంలో నీవు ఉండలేవు దేవి, వెళ్ళిపో వెళ్ళిపో. రాజా, నీలో రగులుతున్న నిప్పురవ్వను చూశాను. ఒకసారి అది ఒకనాడు రాగయుక్తంగా పాడిన హాని ముత్యాలు, అది ఈ రోజు బేతాల నాదం పలుకుతున్న కళేబరాల కబరస్థాన్. నేను వద్దు దేవి వద్దు, నాలో ప్రేమకు స్థానం లేదు. రాజా, ఎస్ దేవి, నేను ఒక మహాయజ్ఞం చేస్తున్నాను. ఈ యజ్ఞంలో ఎవరు గెలుస్తారో ఎవరు రాలిపోతారో తెలియదు. అందుకే నా వెంట ఉంటే నువ్వు కూడా చేస్తాను, అంతే కదా. రాజా, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు. ఏదన్నా ముక్కు సుడిగా మాట్లాడడం నాకున్న అలవాటు అని. నీ ఫోటో చూసిన ఆ రోజే నాకు అర్థమైంది నీకు జరిగిన అన్యాయానికి అది మనం ఎలాగైనా సరే తిప్పి కొడదామని నేను నీతో కలుద్దామని వచ్చాను రాజా. నా వంతు సహాయాన్ని నేను చేస్తాను. అది ఎలాగంటే రాముడికి ఉడత చేసినట్టు నేను నీకు సహాయంగా ఉంటాను. ప్లీజ్ రాజా, కాదనకు. దేవి, నన్ను అర్థం చేసుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇందులో నీ అదృష్టం ఏముంది రాజా? నిజంగా నువ్వంటే నేనే అదృష్టంగా భావిస్తున్నాను. దేవి రాజా,
మానసికంగా కుంగిపోయిన నాకు నీలోనైనా నీ సౌచర్యంలోనైనా ఊరట పొందాలని గతించిపోయిన జ్ఞాపకాలు జ్ఞాప్తి రాకుండా చాలు. నీకు మించిన నేస్తం మరేది లేదు. దేవి, నువ్వు నన్ను మోసం చేశావు. ఆ మోసాన్ని తట్టుకొని నిలబడే శక్తి ఈ మధు అందిస్తుంది. దేవి, నువ్వు ఒక్కదానివే అందగత్యం అనుకుంటున్నావు కదూ. నిన్ను మించిన వారు ఈ లోకంలో లేరని ఊహించుకుంటున్నావు. డబ్బు డబ్బు ఉండే నీకు మించిన అందగత్తెలు ఆనంద పొందవచ్చు. నా ఈ శరీరంలోని రక్తం గొంతులోకి వచ్చే వరకు తాగుతాను. దేవి అనే రక్తక్షాలు రాసి నీలాంటి మోసగత్తెలను నాలాంటి అమాయకులకు మోసపోకుండా చూస్తాను. రా సుందరి రా. ఇంతకీ నన్ను మోసం చేసిన రాక్షసివి కాదు కదా? నో డియర్. కమాన్ డార్లింగ్ కమాన్. నీ అందం ముందు ఆ దేవి అందం దిగదుడిపే. నీ కాలిగోటి అందానికి కూడా అందుకోలేదు ఆ దేవి. ఆ నాటకానికి బ్రహ్మ రచయిత అయితే వీధి దర్శకుడు, మనం మాత్రం పాత్రధారులం అంతే. రా సుందరి రా. రా సుందరి రా. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం, 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో, తీరని ఊహల రేవుల్లో, తీరం చేరని పడవల్లో వస్తానని నేను వస్తానని, వస్తానని నేను వస్తానని, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి, ఎదురు చూసిన సారిక అభిసారిక. సారీ. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం.
పురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనక అభినయ మేనక సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపటి సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందనం అభివందనం నీ అందమే ఒక నందనం ఎవరు స్టాప్ ఇట్ పవన్. ఎవరు నేనెవరో నీకు తెలీదా? నేనంటే నువ్వేమైనా సురదేవతవా లేక ఇంద్రుడు నా కోసం పంపిన రంభవా? నేను దేవిని. నువ్వా రాక్షసి? నేను ఇలా బతకడం కూడా నీకు ఇష్టం లేదా? నన్ను మోసం చేసి నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు నా జీవితంలో కనిపించకుండా వెళ్ళిపో. నిన్ను చూడకుండా ఉండాలనే ఈ మందును ఆశ్రయించాను. ఇప్పుడు ఈ మందే నాకు మరుపునిస్తుంది, ఇంకపై కెంపునిస్తుంది. చూడు పవన్, ఏనాడైనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాతో ఎప్పుడైనా చెప్పావా? చెప్పలేదు. చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? తెలిస్తే ప్రేమించేదానివా? నువ్వు నన్ను ప్రేమించలేదు పవన్, కావించావు. Yes, నీకు కావాల్సింది నా ప్రేమ కాదు, నీకు కావాల్సింది నా శరీరమే. ఇది ప్రేమ కాదు, నీది కామం మాత్రమే. నో నో దేవి, నో. ఇరువురి మనసుల కలయిక ప్రేమ, ఇరు హృదయాల స్పందన ప్రేమ. అసలు ప్రేమ గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడతావా? నీకు కావాల్సింది ప్రేమ కాదు, నా శరీరం మాత్రమే. నా శరీరం కోసమే కదా నువ్వు ఇలా తాగి తందనాలాడుతుంది. రా పవన్, రా. నీకు కావాల్సింది నా శరీరమే. నీ కక్ష తీరేలా నా శరీరాన్ని అనుభవించు. కమాన్ పవన్, కమాన్. ఈ శరీరమే కోసమే కదా నువ్వు తాగి తందనాలాడుతుంది. ఈ శరీరం కోసమే కదా హారజాతి మీద ఈర్ష పెంచుకొని నువ్వు మందుకు బానిసైంది. ఆ పాపం నాకొద్దు. నీకు కావాల్సింది నా శరీరమే. రా, నీ కసి తీరేలా, నీ కక్ష తీరేలా అనుభవించు. రా పవన్, రా. దేవి, ఏం దేవి ఆశ్చర్యపోతున్నావా? నన్ను ఒక కాముకుడిగా తాగుబోతుగా చూసిన నీవు ఇలా ప్రవర్తించగానే ఆశ్చర్యపోతున్నావా? దేవి, నేను నిన్ను ప్రేమించిన నిజాన్ని నీకు చెప్పలేకపోవడం నా దురదృష్టమే కావచ్చు, కానీ నా ప్రేమ అమరమైనది, అనుభవమైనది. ఈ ప్రేమ పుటకల్లో చరిత్ర నిలబడుతుంది. నువ్వు ఊహించేంత నీచుని కాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా ప్రేమ చరిత్ర పుటకలో నిలవలేకపోవచ్చు, కానీ నన్ను ఒక కాముకుడిగా చూడవద్దు. వెళ్ళిపో. పవన్, పవన్, వెళ్తాను పవన్, కానీ వెళ్ళబోయే ముందు చివరిసారిగా ఒక మాట అడుగుతాను. ఏమని మాట ఇవ్వమంటావు దేవి? ఇక నుంచి తాగను అని నాకు మాట ఇవ్వు పవన్. నా జీవితం నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. నేను నీకు ఎలా మాట ఇవ్వమంటావు దేవి? అలా కాదు పవన్, నువ్వు పూర్తిగా మారిపోవాలి. ఈ మందు నుంచి బయటపడాలి. నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. అలా అని నాకు మాట ఇవ్వు పవన్. ఇక నుంచి ఇవ్వలేను దేవి, ఇవ్వలేను, ఇవ్వకూడదు. నా ప్రేమ ఈ చరిత్ర పుటకలో నిలవలేకపోవచ్చు. నా ప్రేమ అమరమైనది. పవన్, పవన్, పవన్.
ఏమిటి అలా ఉన్నారు? సారీ అన్న. ఇంతకీ సరుకు తెచ్చారా లేదా? సారీ అన్న. ఏమైంది ఖాన్? సరుకుతో వస్తున్న మన పడవటల్ని పేల్చి వేశారన్న. మన మడపరవని పేరు చేశారా? ఎవర్రా అంతటి మనగాడు? సింహం మన గ్యాంగ్ పై మెరుపు దాడి చేసి మన ఆయుధాలు లాక్కొని వెళ్ళిపోయాడు. మన ఆయుధాలని లాక్కెళ్ళాడా? ఏయ్! ఎవర్రా వాడు? ఎవడా బొబ్బిలి సింహం అంటున్నా, మన వాళ్ళను చితకబాదాలంటున్నా. మన మడపరవని పేల్చి మన ఆయుధాలను తీసుకెళ్ళి మన మనుషుల్ని కొట్టిన ఆ పిల్లకాకి పేరు బొబ్బిలి సింహమా? ఏయ్! మనం వస్తున్నామంటే ఈ ప్రజలే ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అలాంటి మనల్ని ఎదిరించాడంటే ఏయ్! ఈ అవమానం భరించలేకపోతున్నాను. ఈ విషయం మన పెద్దన్నకి తెలిస్తే మనల్ని పిచ్చి కుక్కలు నరికినట్టు నరికి కాకులకి గెద్దలకి ఆహారంగా వేస్తాడు. అలానే వాడు ఎక్కడున్నాడో ఎలా ఉంటాడో వాడు వివరాలు తెలుసుకొని వాడిని సజీవంగా కానీ నిర్జీవంగా కానీ పట్టి మన అన్నకు బహుమానంగా ఇద్దాం. పదండ్రా. అన్నా! అంటే మనల్ని ఎదిరించే మగాడు ఈ అడవిలోకి ఇంకోటి వచ్చాడన్నమాట. శభాష్. వాడి పేరేమిటన్నారు? బొబ్బిలి సింహం. ఎవడో ఈ బొబ్బిలి సింహ? తమ్ముడు, ఒక వరలో 2 కత్తులు ఇవ్వడలేవు. ఈ అడవికి రాజుని నన్నే ఎదిరించాడంటే వాడిని అంత తేలిగ్గా వదలకూడదురా. ఎవడో ఒక్కడే ఈ అడవిని పాలించాలి. అసలు వాడు ఎవడో మనల్ని ఎందుకు దెబ్బతీయాలనుకున్నాడో. అన్నా! ఈ అవమానం నీ ఒక్కడిదే కాదన్నా, నాకు మన గ్యాంగ్కే అవమానం. వాడు ఈ భూలోకంలో ఎక్కడ ఉన్నా వాడిని పట్టి వాడి తలను నరికి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నీకు పాదాభిషేకం చేయిస్తాను. నన్ను దీవించనా? వద్దు. ఒక అల్పాయుష్కుని చంపటానికి మంది మార్బలం ఎందుకురా? మల్లు దొర తమ్ముడు ఏ సింగన్న దొర ఒక్కడు చాలు వాణ్ణి ఏడ్చుకురావటానికి. శభాష్ తమ్ముడు, నువ్వు నిజంగా పులిబిడ్డవేరా. నీ గుండె ధైర్యం మీద నాకు నమ్మకం ఉంది. అన్నా, నిన్ను అవమానించిన వాడిని వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఈ సింగన్నతో గేమ్ ఆడిన వాడిని చిచ్చుబుట్టినైపోయి వాడి ఆస్తం చూస్తాను. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. ఈ సామ్రాజ్యాన్ని స్థాపించినప్పటి నుంచి ఈ మల్లు సింగనధరులకు ఎదురు లేదని నిద్రపోతున్న ఆ సింహాన్ని ఎలుక పిల్లిలా నిద్రపోవద్దని హెచ్చరించు. ఒకవేళ మన హెచ్చరిక ఖాతరు చేయనుతో వాడి రక్తంతో నా దాహాన్ని చల్లార్చుతాం. అలాగే అన్నా, ఈ ఆశీర్వాద బలం ఉంటే ఎంతటి కార్యాన్నైనా విజయవంతంగా సాధిస్తాను. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. నువ్వు సాధించుకు రాబోయే ఈ మహత్కార్యానికి అటు ప్రభుత్వాలు ఇటు ప్రజల గుండెల్లో ఎర్రటి రక్షణలతో లిఖించుకోవాలి. ఈ మల్లు సింగనలంటే యావత్తు గడగడ వణికిబడికి చావాలి. అన్నతో పాటు మేము కూడా. అన్నా, మరో 24 గంటల్లో వాడు ఎక్కడ ఉన్నా పట్టి వాడి తల నరికి నీ కాళ్ళ దగ్గర పెట్టి నీకు బహుమతిగా సమర్పిస్తానన్నా. వాడి తెచ్చేలోపు వాడి చావుకి కారణంగా ఒక బహుమతిగా అన్ని సిద్ధం చేయండి. అన్నతో పాటు మేము కూడా. వద్దు నాకు ఖాన్. వాడెవడ్రా? ఈ మల్లుదొర తమ్ముడు. వాడు నా ఆరో ప్రాణం రా. అవునన్నా, సింగన్న సామాన్యుడు కాదు. మల్లుదరా, ఈ టైగర్ శివతో సీన్లాడితే శవాలు లేస్తాయి. మా అన్ననే అంత మాట అంటావురా? మా అన్ననే అంత మాట అంటావా? అగో ఏం టైగర్, ఇప్పుడు నువ్వు ఈ మల్లుదర స్థావరంలో ఉన్న సంగతి మర్చిపోకు. మల్లుదర అంటే మండుతున్న అగ్నిగోళం.
తాకితే మలమల మాడిపోతా బాస్ బాస్. మల్లుదరా, ఈ టైగర్ శివ అంటేనే టెర్రర్. నేను ఇక్కడ చిటికేస్తే నువ్వు నీ స్థావరం నా తునకలైపోతుంది. ఈ టైగర్ శివ పేరు చెబితే వంగి వంగి సలాం చేస్తారు. అటువంటిది నాకే సరుకు బదులు పిల్లుల్ని ఎలుకల్ని పంపిస్తావా? ధైర్యం నీకు? ఏంటి పిల్లుల్ని ఎలుకల్ని మేం పంపించామా? అవును, ఇదిగో లెటర్. పిల్లుల్ని ఎలుకల్ని మేం పంపించామా? అవును. హేమ్సిగా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా? దొక్క చుంచుతా. చేసిన ఏదో పనికి పౌరుషం ఒకటి. ఏయ్, పౌరుషం నా ఇంటి పేరురా. గుండె ధైర్యం నా అసలు పేరు. మేము పంపిణీ సరుకు అమ్ముకునే బ్రతికే నీతో పౌరుషం గురించి మాట్లాడతావు. పౌరుషం మల్లుదొర, పులి చర్మాలు ఏనుగు దంతాలు పంపిస్తానని ఎలుకల్ని పిల్లుల్ని పంపి పైగా బొబ్బిలి సింహం అని లెటర్ ఒకటి పెట్టి పంపిస్తావా? టైగర్ ఏమన్నావు? బొబ్బిలి సింహ? అవును, ఇదిగో లెటర్. రేఖాన్ ఆ ఉత్తరం చదురా. ఒరే టైగర్, నీకు ఇవే ఎక్కువ. ఎలుకల్ని పిల్లల్ని కాల్చుకు తిను. ఇట్లు బొబ్బిలి సింహం. రే టైగర్, ఇవే నీకు ఎక్కువ. ఎలుకల్ని పిల్లల్ని కాల్చుకు తిను. బొబ్బిలి సింహం. నేర ప్రపంచంలో నా పేరు విని గడగడలాడేవాడిని చూశాను కానీ నాకే ఇలా వెన్నుపోటు పొడిచామని ఇప్పుడే చూస్తున్నాను. టైగర్ తప్పు నాది కాదు, పొరపాటు నాది కాదు. మరెవరిది? ఆ బొబ్బిలి సింహానిది. ఆ? నువ్వు కాదా ఈ బొబ్బిలి సింహం? మరెవరు? ఈ అడవిలో మరో సింహమా? No! ఈ అడవిలోనే కాదు, ఈ ప్రపంచం మొత్తంలో నేనే సింహాన్ని. ఒకవేళ అలా ఎవరన్నా ఉండాలనుకున్నా అది కలలో మాట, ఇలాలో కూడా సాధ్యపడదు. ఆడి జుట్టు పట్టుకుని ఈడ్చుకు రావడానికి నా తమ్ముడు సింగన బయలుదేరి వెళ్ళాడు. అంటే మీరు కాదన్నమాట. చూడు టైగర్, వాడు నీ గుండెల మీద కొట్టి ఎప్పుడు తల వంచని ఈ మల్లుధర నోట్లో మెడపెట్టి దోవుచు నడుతున్నాడు. వాడి తలను వెయ్యి ఒక్కలుగా నరికి వాడి రక్తాన్ని తాగుతారు. అంటే వాడు బొబ్బిలి సింహం మనతో గేమ్ ఆడుతున్నాడు అన్నమాట. అవును, మన మరపరములు కూడా పేల్చి వేశాడు. మీరు పంపిన ఆయుధాలు మొత్తం దోచుకుపోయాడు. ఏయ్! వాడి పేరెత్తాడు, మిమ్మల్ని చంపేస్తా. అంటే మనతో వాడు గేమ్ ఆడుతున్నాడు అన్నమాట. ఏ బొబ్బిలి సింహం, నువ్వు ఎక్కడున్నా నిన్ను నా చేతులతోనే చంపుతాను రా. అదే అదే ఈ టైగర్ శివ చేస్తున్న శపథం. కోడి బాగుంది, కూత బాగుంది, కోడి బాగుంది, కూత బాగుంది, అందం ఆమెలా ఉంది, అదిరే ఆశరే పెంది, కసిగా కమ్ముకోకుంటే వయసే ఊరుకోనంది, మూడు జాములున్నరే ముందరున్నది. బాగుంది, చూసే కూత బాగుంది, దొంగ చాటుగా పెట్టి ముద్దు బాగుంది, ముద్దు తోడుగా వచ్చి కౌగిలి ఎంత బాగుంది, బుక్క మీద దాని పైట బిగుసుకున్నది.
సంధ్య వేళలో మాటలెందుకమ్మడు ముద్దు పూజ మానితే మొరలు వినడు కాముడు మొదలు పెడితే ఆగలేను రాచగుమ్మడు పుంజు బాగుంది చూసే కూత బాగుంది దొంగ చాటుగా పెట్టి ముద్దు బాగుంది ముద్దు తోడుగా వచ్చి కౌగిలి ఎంత బాగుంది బుక్క మీద దాని బయట బిగుసుకున్నది శీతాకాలమైన నిన్న తాకి వేసవైపోదా నిన్ను చూడగానే వెన్ను పూస ఊయలుగైదా పరిమళాల తోటలో పూల పంపు వీణ పండులాంటి గుండెని దిన్నులాగా మార్చనా ఒక్కసారి చేయి చేస్తే గులామవ్వనా కోడి బాగుంది కూత బాగుంది అందం ఆమెలా ఉంది అదిరే ఆశరేపింది కసిగా కమ్ముకోకుంటే వయసే ఊరుకోనుంది మూడు జాములున్నదే ముందరున్నది ఇప్పటికే వాళ్ళు మనపై తోచ తొక్కిన త్రాచులా ఏ క్షణానైనా దారి చేయవచ్చు. ఇంతకీ వాడు ఒంటరిగా పోరాటానికి వస్తాడంటావా లేక గ్యాంగ్తో వస్తాడంటావా? రాజా, ముందు వాడి దగ్గర ఉన్న బాంబులు మొత్తం మనం దొంగిలించి మనమంటూ ఉన్నామని ఒక హెచ్చరిక జారీ చేద్దాము. ఆ తర్వాత మన కర్తవ్యం ఏంటి? వాడు మన స్థావరానికి గ్యాంగ్తో వస్తాడంటావా లేక ఒంటరిగా వస్తాడంటావా? రాజా, వాడు ఎలా వచ్చినా ఒంటరిగా వచ్చినా గ్యాంగ్తో వచ్చినా నీ శక్తి ముందు నీ యుక్తి ముందు వాడంత. ఒకవేళ వాడు గ్యాంగ్తో మన స్థావరానికి రావడం అంటూ జరిగితే ఇక్కడ నుంచి కేవలం వాడి శవం మాత్రమే తిరిగి వెళ్ళాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. హలో రాజా గారు, ఏంటండి అలానే చూస్తున్నారు? శవనే మిమ్మల్ని. ఏమీ లేదు దేవి, అందమైన జీవితాన్ని ఆనందంగా అనుభవించాల్సిన వయసు నీది. కానీ పుస్తకాలు పట్టుకోవాల్సిన నీ చేతులు ఈనాడు భయంకరమైన తుపాకీని పట్టుకున్నాయి. పసుపు పారాన్ని పుసుకొని సిరిమువ్వల సవ్వడులతో సందడి చేయాల్సిన నీ పాదాలు ముళ్ళ పొదలు సైతం కడుకు రాళ్ల సైతం లెక్క చేయక బండ రాళ్లకు అంకితమైపోయినాయి. ఆ పాదాలు చూస్తుంటే నాకు బాధగా ఉంది. చచా, అవేం మాటలు రాజా. నీకు నేను ఏనాడో చెప్పాను, నా వలసి వచ్చిన రాజా కోసం నా ప్రాణం కూడా అంకితం ఇస్తానని. ఒకవేళ మనకి చావే అయితే ఆనందంగా అనుభవిద్దాం. ఈ ధర్మయుద్ధంలో మనకి చావే దిక్కైతే ఆనందంగా చనిపోయి పై లోకంలో అయినా సంతోషంగా ఉందాం రాజా. అవును దేవి, ఈ లోకంలోనే కాదు పై లోకంలో అయినా మన తనువులు మన శరీరాలు ఏకమై ఉండాలి.
పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక ధరం గాలిలోన తేలిపోవు రాజహంసవు నీ వంట నిన్ను తాకి పొంగిపోవు నీలి మబ్బుని నేనంట వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా మెరుపులా మై మరపులా జత చేరగా రావా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక ధరం ఏకాంత సేవకు రుతలుగిన శృంగార శిల్పానివా కళ్యాణ రాముని కోగిట్లో ఒదిగిన బంగారు పుష్పానివా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక ధరం అతన సీమకు కాలు తూవిన గడుసుమన్నదుడా కోకిలింతల కాటు వేయకు చిలిపి చంద్రుడా వేవేల సొగసులు వెచ్చంగ పొదిగిన వయ్యాది ముందుండగా మందార పెదవుల గంధాలు తీయక అయ్యారే ఉండేదెలా అందుకో అధరమే హాయిగా ఏకమై ఘాటుగా అలవాటుగా తెరచాటుగా మామా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక ధరం గాలిలోన తేలిపోవు రాజహంసవు నీ వంట నిన్ను తాకి పొంగిపోవు నీలి మబ్బుని నేనంట వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా మెరుపులా మై మరపులా జత చేరగా రావా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక ధరం దేవి ఎవరో వస్తున్నట్టు శబ్దంగా ఉంది వెళ్దాం పద.
ఉంటే రారా బయటికి రా. ఏం కూసావురా? ఏయ్! బద్మాష్! ఈ అడవి నీది, ఈ దేశం నీదా? ఇదేమన్నా నీ అబ్బ సొత్తు అనుకున్నావురా? ఏయ్! ఏయ్! నీ అన్నకు దమ్ము చాలక నిన్ను పంపాడా? నీకు అన్నకి దమ్ము ఉంటే వాణ్ణి రమ్మను. మా ఇద్దరు ఎవరో ఒక్కడే ఉండాలి. పోరా పో, రెచ్చిపోయావో చచ్చిపోతావు. ఏయ్! నిన్ను ఢీ కొట్టడానికి మా అన్న కావాలంట్రా. రేయ్! ఈ బొబ్బిలి సింహం మీ పాలిట యమపాశమురా. ఈ అడవిని దోచుకుంటూ ఎందరో అధికారుల్ని చంపిన ఆ మల్లి దొరగానికి ఈ బొబ్బిలి సింహం సింహ స్వప్నరా. ఏయ్ బొబ్బిలి సింహం, ఈ సింగన్ అంటే ఏమిటో తెలియక నువ్వు ఇలా వాగుతున్నావురా. ఇదే బొబ్బిలి గడ్డపై నీలాంటి ఒక మూర్ఖుడు నాతో తలపడి గాలి బూడిదైపోయాడు. ఏం నీకు కూసావురా? అలాంటి చావు రాకూడదంటే నా కాళ్ళ మీద పడి శరణ వేడుకో, నీ ప్రాణాలు కాపాడుకో. లేదంటే ఏం కూసావురా? ఈ బొబ్బిలి గడ్డపై నాలాంటి వాడిని హతమార్చావా? పాపం పిచ్చి నాయాలు. ఆ జయచంద్ర ఫైల్ ఇవ్వరా అని చిలక్క చెప్పినట్టు చెప్పా. ఓహో వినలేదు. అందుకేరా ఈ చేతులతోనే వాడిని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి వాడి ఇంటిని బాంబులతో పేల్చేశాను. పేల్చేశాను. రే సింగన్న, నువ్వేనంట్రా నా అన్న వదిలిని చంపి నన్ను అనాథలు చేసింది? నీకోసమేరా నేను ఇన్నాళ్ళు వెతుకుతుంది. ఏయ్, రాజా వద్దు వద్దు ఏయ్! వద్దు రాజా. నీ అన్న వదిలిని చంపిన నీ చేతులు ఇక ఉండకూడదురా. ఇలాంటి వాడు ఈ భూమి మీద కూడా ఉండకూడదురా. దేవి, వీడి ఒక్కడి చావుతోనే మనకు శరణ్యం కాదు. ఆ మళ్ళీ దొరగాన్ని, ఆ టైగర్ శవగాన్ని తుదిముట్టించాలి. ఆనందం, బ్రహ్మానందం. టైగర్, అగో ఖాన్, నా తమ్ముడు విజయుడై తిరిగి వస్తున్నాడు రా. మనతో పెట్టుకునే ఎవరైనా సరే నరకానికి ప్రయాణం కట్టాలని నా తమ్ముడు మరోసారి హెచ్చరించి మరొకసారి విజృంభించాడు రా. మల్లు సింగనదులంటే సృష్టి నలుమూలలు తలలు వంచాలి. ప్రపంచ దేశాలు యావత్తు గజ గజ వణికి వణికి చావాలి. ప్రభుత్వ యంత్రాంగానికి మేమే సింహ స్వప్నం కావాలి. రే ఖాన్, వెళ్ళండి. ఈ అందమైన పర్వదినాన ఒక మంచి వాళ్ళని తెచ్చుకొని ఆనందంగా పండుగ చేసుకోండి. టైగర్, నువ్వు కూడా ఆనందంలో పాలు పంచుకో. నేను వెళ్ళి నా తమ్ముడు ఆహ్వాన సంబరాలను దగ్గరుండి సిద్ధం చేస్తాను. అలాగే మల్లు.